అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఆ స్పెసిఫికేషన్స్ అన్ని ఇమేజ్లో కూడా చూపిస్తాను, మీరు ఇక్కడైతే చూడొచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సింది ర్యామ్. మినిమం ఒక 8 GB నుంచి 16 GB ర్యామ్ అయితే ఉంటే మనకు అన్నిటికీ కంఫర్టబుల్గా ఉంటుంది, అన్ని సాఫ్ట్వేర్స్కి డౌన్లోడ్ చేసుకునేకి. నేనైతే 16 GB ర్యామ్ అయితే ప్రిఫర్ చేస్తాను. దెన్ మనకు కావాల్సింది SMPS 550 వాట్స్ SMPS అయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. దెన్ మనకు కావాల్సింది క్యాబినెట్, కీబోర్డ్ అండ్ మౌస్. అవి మనకు ఎలా కన్వీనియంట్ అయితే అలా కన్వీనియంట్గా తీసుకోవచ్చు. కొంతమంది RGB అయితే ప్రిఫర్ చేస్తారు, కొంతమంది నార్మల్ది అయితే ప్రిఫర్ చేస్తారు. క్యాబినెట్ అనేది మనం ఎలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కీబోర్డ్ మౌస్ అనేది మీ ఇష్టం, తక్కువ రేట్స్లో కావాలన్నా తక్కువ రేట్స్లో కొనుక్కోవచ్చు, ఎక్కువ రేట్లో కావాలన్నా ఎక్కువ కాస్ట్లీ కూడా కొనుక్కోవచ్చు. దెన్ కమింగ్ టు మానిటర్, మినిమం అంటే 100 Hz ఉండేలాగా ఒక మానిటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అవి కూడా నేను ఆల్రెడీ మీకు వీడియో అయితే అప్లోడ్ చేసిండాను మానిటర్ గురించి. ఆ వీడియోస్ అయిన కావాలంటే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, మన ఛానల్లో అయితే ఉంటుంది. కింద వీడియో అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను.